సో జనరల్గా ఆటమ్ అంటే హౌ డూ యూ డిఫైన్ ఆటమ్? ఆటమ్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో వీ డిఫైన్ ఆటమ్ లైక్ ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ నేచర్. సో వీ నో దట్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ నేచర్. స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ నేచర్ అంటే నేచర్లో ఎలా ఏ ఏ ఏ థింగ్ అయినా, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ అయినా లేదన్నా థింగ్స్ అయినా ఏవైనా కూడా షుడ్ బి మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో ఆటమ్ ఈస్ ద సింప్లెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఇన్ ద యూనివర్స్. ఏ మ్యాటర్ అయినా ఆటమ్స్ తో మాత్రమే మేడప్ అవ్వాలి. సో వీ నో దట్ మ్యాటర్ హ్యాస్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ 3 states, రైట్? మరి ఇవి ఎందుకు 3 డిఫరెంట్ గా ఉంటాయి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అట్రాక్షన్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్ దే బికమ్ సాలిడ్స్. ఆటమ్స్ అంతా చాలా క్లోజ్ గా ప్యాక్ అంటే అవి సాలిడ్స్ అవుతాయి. ఇఫ్ దే ఆర్ సమ్ వాట్ డిస్టెంట్ దే బికమ్ లిక్విడ్స్. ఇఫ్ దే ఆర్ ఫార్ మోర్ డిస్టెంట్ దే బికమ్ గ్యాసెస్. ఎలాంటి 3 states ఆఫ్ మ్యాటర్, ఏ మ్యాటర్ అయినా కానీ షుడ్ బి మేడప్ ఆఫ్ ఆటమ్స్. కానీ జాన్ డాల్టన్ ఏమని చెప్తారంటే అకార్డింగ్ టు జాన్ డాల్టన్ ఇట్ ఈస్ ద ఇండివిజిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్ని కనుక మనం స్ప్లిట్ చేస్తూ వెళ్తే, లైక్ ఏదైనా సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఏవైనా స్ప్లిట్ చేస్తూ వెళ్తే ఏదైతే ఒక టైనీ పార్టికల్ రీచ్ అవుతామో దాన్ని ఫర్దర్ గా డివైడ్ చేయలేకపోతే దాన్ని ఆటమ్ అని డిఫైన్ చేశారనమాట. బోత్ ఆర్ కరెక్ట్. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద ఇండివిజిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. అంటే ఎవ్రీ మ్యాటర్ షుడ్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్. అయితే నెక్స్ట్ ఏంటంటే ఆటమ్ లో అంటే జాన్ డాల్టన్ టైంలో ఆటమ్ గురించి ఫర్దర్ స్టడీస్ ఏం లేవన్నమాట. ఆటమ్ అంటే ఇండివిజువల్ పార్ట్, స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పేసి ఓకే అంతవరకే థియరీ ఉండేది. తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఏంటంటే ఆటమ్ లో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆటమ్ కంటైన్స్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఆటమ్ కంటైన్స్ సబ్ అటామిక్ పార్టికల్స్. తర్వాత వచ్చిన సైంటిస్ట్ దానికి నేమ్స్ కూడా చేశారు అనమాట. ఏమంటే అవి ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, సో ఈ త్రీ బేసిస్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. వాటి చార్జెస్ ఏంటి, వాటి మాస్ ఏంటి, వాటి మీద క్యాలిక్యులేషన్స్ ఛానల్. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. మన ఈ సెట్ లో అటామిక్ స్ట్రక్చర్ ఎంత వెయిటేజ్ వస్తుంది ఎవ్రీ ఇయర్ అని అబ్జర్వ్ చేసుకుంటే కనుక వీఆర్ ఫేసింగ్ అరౌండ్ 3 bits ఎవ్రీ ఇయర్ 3 bits మాక్సిమం వస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్స్ అండ్ స్కోరింగ్ చాప్టర్స్ ఇన్ ఈ సెట్ అనమాట. సో మనకు వచ్చి 25 marks లో 3 marks ఆర్ కమింగ్ అరౌండ్ 3 marks ఆర్ కమింగ్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. సో దీనిలో అసలు బ్లూ ప్రింట్ ఏంటో కనుక చూసుకుంటే, సబ్ టాపిక్స్ ఏముండే కనుక చూసుకుంటే ఆటమ్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఆ నెంబర్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని, లేదా మాస్ నెంబర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోమని, లేదా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇచ్చి మాస్ నెంబర్ కనుక్కోమని, అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దీని నుంచి ఆటమ్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్. నెక్స్ట్ థియరీస్ ఆర్ అటామిక్ మోడల్స్. అంటే థామ్సన్ అటామిక్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్. ఓకే, సో నీల్స్ బోర్ అటామిక్ మోడల్ మనకి డిప్లొమాలో కూడా చాలా ఇంపార్టెంట్. సో అటామిక్ థియరీ క్వశ్చన్స్ రావాలనుకుంటే, లైక్ క్యాలిక్యులేటివ్ పార్ట్ కాకుండా థియరిటికల్ క్వశ్చన్ అడగాలి అనుకుంటే దేర్ ఇస్ స్కోప్ ఫ్రమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ అటామిక్ మోడల్స్ ఆర్ థియరీస్. ఇందులో మనకు వచ్చేసి ఇంపార్టెంట్వి థామ్సన్స్ అటామిక్ మోడల్, రూదర్ఫోర్డ్స్ as well as Niels Bohr's atomic model. ఇక్కడ అబ్జర్వ్ చేయడం నీల్స్ బోర్ ఇస్ ద అడ్వాన్స్డ్ థియరీ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయని, ఎనర్జీ కన్జర్వేషన్ గురించి, యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్ గురించి ద వన్ ఓన్లీ సైంటిస్ట్ హూ స్పీక్ అబౌట్ యాంగులర్ మొమెంటం ఈస్ నీల్స్ బోర్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థియరీ అమాంగ్ దీస్ 3 థియరీస్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్స్ రిగార్డింగ్ క్వాంటమ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం. So this is the most important of all the topics. Quantum numbers is the most important of all the topics. So వచ్చే 3 questions లో definitely ఒక question comes from quantum numbers అన్నమాట. Quantum numbers is the important topic in this chapter. మన ఈ సెట్ ప్రకారం అయితే if we go to MCET గా కంపేర్ చేసుకుంటే, like there is a syllabus reduction like Heisenberg uncertainty principle, చాలా ఏమంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఐసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీస్ వేవ్ థియరీ, ఈ 3 టాపిక్స్ కూడా మన సిలబస్ లో లేవన్నమాట. ఓకే, దీస్ ఆర్ రిగార్డింగ్ ఎంసెట్. సో మన ఈ సెట్ కి వచ్చేసి దీస్ 3 టాపిక్స్ ఆర్ ఎనఫ్. వి గో త్రూ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ రేడియస్. మనం ఎక్స్ట్రాగా క్యాలిక్యులేషన్స్ ఆఫ్ రేడియస్ అండ్ ఎనర్జీ కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ పేపర్ లో ఒక్కసారి క్వశ్చన్ వచ్చింది వీటి గురించి, దీని ఎవరు ఆస్క్ అగైన్ దట్, మళ్ళీ దీని మీద ఎప్పుడు రిపీట్ అవ్వలేదు. సో కొంచెం రేర్ క్వశ్చన్సే, కానీ ఒకసారి ఫార్ములాస్ నేర్చుకుని హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో వీఆర్ గోయింగ్ త్రూ దీస్ 4 టాపిక్స్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్. సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమైనా ఒకసారి డిస్కస్ చేద్దామా. ది సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో ఆటమ్ లో ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ వచ్చేసి ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, సో ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై J.J. Thomson.
జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసి అసలు నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఆటమ్ లోని వాటి యొక్క డిస్కవరీ గురించి చెప్పింది జేజే థామ్సన్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ లో ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టీన్ అని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ లో ప్రోటాన్ యొక్క డిస్కవర్ బై గోల్డ్స్టీన్ అని ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద బుక్స్ ఆల్సో కంటైన్స్ ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై రదర్ఫోర్డ్. కొన్ని బుక్స్ లో ఏంటంటే ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై రదర్ఫోర్డ్ అని ఉంటుంది. సో బోత్ ద సైంటిస్ట్ ఆర్ కరెక్ట్. ఏంటంటే గోల్డ్స్టీన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు 1886 లో అతను సమ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పారు, కానీ ఆయన దట్ ఈస్ ప్రోటాన్ అని యాక్యురేట్ గా చెప్పలేదు అనమాట. సో దట్ వాస్ ద ఫాల్ట్ ఆఫ్ గోల్డ్స్టీన్. సో హీ వాస్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు డిస్కస్ అబౌట్ ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అన్ ఆటమ్ అరౌండ్ 1886 లో, 19th century లో. సో గోల్డ్స్టీన్ వాస్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు డిస్కస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ అన్ ఆటమ్. లేటర్ రదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంటల్ గా డిస్కవర్ చేసి దానికి ప్రోటాన్ నేమ్ చేశారు. సో బోత్ ద సైంటిస్ట్ ఆర్ కరెక్ట్. మనకు ఆప్షన్స్ లో వస్తే కనుక బోత్ ద సైంటిస్ట్ విల్ నెవర్ గివ్ యాజ్ ఆప్షన్. ఇద్దరి పేర్లు మాత్రం ఆప్షన్స్ లో రావు, ఒకళ్ళదే వస్తుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్. న్యూట్రాన్ డిస్కవర్డ్ బై చాడ్విక్, సార్ జేమ్స్ చాడ్విక్. ఓకే, మనకి థియరిటికల్ క్వశ్చన్స్ వస్తే కాన్సెప్చువల్ వస్తే కనమ్మా ఇలా సైంటిస్ట్ కొంచెం రేర్ గా వస్తాయి, ఇంపార్టెంట్ కొంచెం రేర్ గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Mass of electron is 9.1 into 10 to the power of minus 31 kgs. Okay. Next, mass of proton is 1.672 into 10 to the power of minus 27 kgs. ఈ values కూడా important అనమాట. 9.1 into 10 to the power minus 31. Mass of proton is 1.6 and 10 to the power minus 27. ఇవన్నీ ఈ values కూడా important. న్యూట్రాన్ వచ్చేసి 1.675 into 10 to the power of minus 27 kgs. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Mass of proton is 1.67 into 10 to the power minus 27. And mass of neutron వచ్చేసి 1.675 10 to the power of minus 27. The masses of proton and neutron are approximately same. Decimal తర్వాత థర్డ్ డిజిట్ డిఫర్ అయింది, అంటే 1.6 and 1.6 కామన్ కదా. సో వీ కన్సిడర్ దిస్ యాజ్ అ సేమ్ మాస్, అంటే ఒకటే మాస్ అని కన్సిడర్ చేస్తాం. ఆటమ్ లో అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అని 2 ఉంటాయి. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని, మాస్ నెంబర్ అంటే వీటి రెండింటి యొక్క సమ్ అని ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 10 to the power minus 31 kgs కదా. It is 10 to the power minus 31 kgs and it is 10 to the power minus 27 kgs. Whenever we compare these two, around 1000 times less kada. Chala proton and neutron kante electron is very much lesser in mass. So whenever we are calculating the weight of atom, eppudaithe atom yokka weight count chestunnamo, we neglect the mass of electron. Ante atom lo electron yokka mass ni neglect chesi only proton and neutron ni maatrame consider chestaru. Okay. Next vachesi charge of electron. Electron yokka charge, it is 1.6 into 10 to the power minus 19 coulombs. As the electrons are negatively charged particles, the charge contained by it is negative, అంటే minus 1.6 into 10 to the power minus 19 coulombs. దీన్ని 1 నెగటివ్ చార్జ్ యూనిట్ అని కూడా అంటారు. 1 నెగటివ్ యూనిట్ అని కూడా అంటారు. సో 1 నెగటివ్ చార్జ్ యూనిట్ ఇన్ ఆటమ్ అంటే ఒక ఆటమ్ లో ఒక నెగటివ్ చార్జ్ యూనిట్ అంటే minus 1.6 into 10 to the power minus 19 coulombs. అదే చార్జ్ ఆఫ్ ప్రోటాన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, అంటే వీటి రెండింటి యొక్క చార్జెస్ 1.6 in 10 to the power minus 19 coulombs ఉంటుంది. బట్ ఇట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఓకే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. Proton and electron are equally charged in case of magnitude, but the signs are it is negative and it is positive. So we can call it as a 1 positive unit. ఇక్కడ చూడమ్మా, according to the magnitude of charges, electron and proton are equal. Arannitiki equal amount of charge untundi, but the signs of their charges are different. Electron is negative 1.6 in 10 to the power minus 19. Proton is plus 1.6 in 10 to the power minus 19. So దీన్ని 1 positive unit అంటాం, దీన్ని 1 negative unit అంటాం. And generally neutrons are neutral particles, zero charged particles. That's why they are called as neutrons. అంటే వాటికి చార్జ్ ఏమీ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ సింబల్ వచ్చేసి it is represented by E. It is represented by E, and proton is represented by P. P are generally positive and E are generally negative. Okay, and neutron is represented by small n. Okay, neutron is represented by small n. Next, location వచ్చేసి electrons are outside the nucleus. Outside the nucleus, outside of the nucleus. దీన్ని ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్టికల్ అంటారమ్మా. ఎక్స్ట్రా న్యూక్లియర్ అన్నాడంటే న్యూక్లియస్ కి బయట అని, ఎక్స్ట్రా న్యూక్లియర్ అన్నాడంటే. నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ ప్రోటాన్ ఇస్ ఇన్సైడ్ ద న్యూక్లియస్.
దీన్ని ఇంట్రాన్యూక్లియర్ అంటారు. ఇంట్రాన్యూక్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ న్యూట్రాన్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంట్రాన్యూక్లియర్ పార్టికల్. ఇక్కడ చూడండి, ఇచ్చిన 2 particles లో దీస్ 2 ఆర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ కదా. ఈ రెండు న్యూక్లియస్ లోపల ఉన్నాయి కాబట్టి వీటిని కంబైన్డ్ గా న్యూక్లియాన్స్ అంటారు. దే ఆర్ కంబైన్డ్లీ కాల్డ్ యాజ్ న్యూక్లియాన్స్. అంటే ద పార్టికల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి న్యూక్లియాన్స్ అంటారు. ఓకే, సో ఈ టేబుల్ ఇంపార్టెంట్ అమ్మా. వీ హావ్ టు రిమెంబర్ సైంటిస్ట్, మాస్ ఆఫ్ ద పార్టికల్స్, చార్జ్ ఆఫ్ ద పార్టికల్స్ అండ్ సింబల్స్ అండ్ లొకేషన్ ఆఫ్ ద పార్టికల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి representation of elements. See, we have so many elements in chemistry. ఏంటమ్మా ఎలిమెంట్స్ అంటే how do you define elements? Elements are nothing but the physical existence of matter. I mean matter ఏ states లో అయితే ఉందో వాటిలో different compounds like hydrogen, helium, lithium, beryllium, boron, all these comes under elements అన్నమాట. Okay, see, we have 118 elements around in periodic table. 118 elements ఉన్నాయి and each of the element is unique. ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్ అన్నమాట. ఏ విధంగా? based on number of protons. ఒకసారి చూద్దాం ఎలాగో. see, నేను సపోజ్ x అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ x as an example. x, we represent the atomic number in the bottom and mass number in the top. either this side or this side. ఎక్కడ రాసినా కరెక్ట్ అమ్మా. so I'm writing this side. okay, so this is the typical representation of an element. ఇక్కడ z అంటే atomic number. atomic number అంటే ఏంటమ్మా? number of protons. see, number of protons మారిపోయినాయి అంటే ఇప్పుడు 1 2 4 అలా అయిపోయినాయి అంటే from here to here number of protons change, so automatically the element will change. number 1 proton అంటే దాన్ని హైడ్రోజన్ అని, 2 number of protons అంటే దాన్ని హీలియం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి a అంటే it is mass number, atomic mass number. so basically it is the sum of, or I can write it as a number of nucleons. Nucleons అంటే ఏంటమ్మా? it is the sum of protons and neutrons. so atomic mass number అంటే it is the number of nucleons or the sum of protons and neutrons. మనకి ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ ఎలా వస్తుందంటే, మనకి ప్రోటానిక్ నెంబర్ ఇచ్చేసి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇచ్చేసి, మాస్ నెంబర్ ఇచ్చేసి న్యూట్రాన్స్ కనుక్కోమని, లేదా న్యూట్రల్ ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ ఇచ్చి మాస్ నెంబర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోమని, లేదా ప్రోటాన్స్ ఇచ్చి న్యూట్రాన్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ కనుక్కోమని ఒకటే ఫార్ములా మీద వస్తుంది. ఏంటంటే అది మాస్ నెంబర్ ఈక్వల్స్ టు, వి హావ్ రైటెన్ కదా, number of protons plus neutrons ani. so I can write mass number equal to protons plus neutrons. Number of protons is nothing but the atomic number. so mass number equal to z plus m. where a is mass number, z is protonic number and n is number of neutrons. so this is an important formula for our calculations. okay, so this is regarding the representation of an element. see, మన representation of element నేర్చుకున్న తర్వాత, so the foremost important thing is isotopes. ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి డెఫినేషన్ వైజ్ నేర్చుకొని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఐసోటోప్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐసోటోప్స్ అంటే స్పీషీస్ విత్ సేమ్ అటామిక్ నంబర్ but different mass number అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు సో వి నో దట్ ఫార్ములా A ఈక్వల్స్ టు Z ప్లస్ n, మాస్ నెంబర్ ఈక్వల్ అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ అన్నాడు. సేమ్ అటామిక్ నెంబర్ అంటే Z సేమ్. సో Z సేమ్ ఉండాలి కానీ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి. డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలంటే ఇప్పుడు దేనిలో డిఫరెన్స్ రావాలి? సో ఆటోమేటికల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి కదా. సో వి నో దట్ మాస్ నెంబర్ ఈక్వల్ టు ప్రోటానిక్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్స్ అమ్మా. అక్కడ ఏమన్నాడు? సేమ్ అటామిక్ నెంబర్ అన్నాడు. సో Z కాన్స్టెంట్, Z కీపింగ్ కాన్స్టెంట్. కానీ మాస్ నెంబర్ డిఫరెంట్ రావాలి అంటే, సో ఏ డిఫరెంట్ అవ్వాలంటే, సో దేర్ షుడ్ బి డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, రైట్? సో ఐ కెన్ సే దిస్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అంతే కదా. సో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉండాలి, న్యూట్రాన్ నెంబర్ డిఫరెన్స్ రావడం వల్ల మాస్ నెంబర్ లో కూడా చేంజ్ వస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఐసోటోప్స్, రైట్? సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోజన్ అమ్మా. హైడ్రోజన్, see hydrogen has 3 isotopes, 1 1 1 2 1 3. see ఇక్కడ
బాటమ్ లో ఉండే Z కదమ్మా, Z ఇస్ ప్రోటానిక్ నెంబర్ కదా, అన్నిట్లో ప్రోటాన్ నెంబర్ సేమే ఉంది. ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఆ 3 హైడ్రోజన్స్ అయ్యాయి. ప్రోటాన్ నెంబర్ మారిపోయింటే అది వేరే ఎలిమెంట్ అయిపోయింది కదా. సో సేమ్ ప్రోటానిక్ నెంబర్ ఉండడం వల్లే ఆ 3 కూడా హైడ్రోజన్స్ అయినాయి. సో ఇక్కడ Z ఈక్వల్స్ టు 1 ఇన్ ఆల్ కేసెస్. Z ఈక్వల్ టు 1 ఇన్ ఆల్ కేసెస్. ఏ అంటే ఏంటి, టాప్ లో ఇచ్చిన నెంబర్, మాస్ నెంబర్ ఏ ఉంది 1 2 3 రైట్. A ఈక్వల్స్ టు Z ప్లస్ వి నో దిస్. See, number of neutrons కనుక్కుందాం చూడండి. number of neutrons ఫార్ములా ఏమవుతుంది, A minus Z automatically from this Z LH వైపు వచ్చేస్తే A minus Z అవుతుంది. సో A minus Z అంటే in this case A minus Z అంటే 1 minus 1 0, in this case 2 minus 1 1, in this case 3 minus 1 2. So this is the number of neutrons of hydrogen isotopes. ఓకే, ఇక్కడ దీనికి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయేమో. దీని నేమ్ వచ్చేసి ప్రోటియం. అంటే ఫస్ట్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ప్రోటియం. నెక్స్ట్ సెకండ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నోన్ యాజ్ డ్యూటీరియం. అంటే అటామిక్ నెంబర్ 1 నుండి మాస్ నెంబర్ 2 ఉన్నటువంటి హైడ్రోజన్ కి వచ్చిన పేరు డ్యూటీరియం. నెక్స్ట్ థర్డ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ నెంబర్ 3 అటామిక్ నెంబర్ 1, దీనికి ట్రిటియం. ట్రిటియం ఈజ్ అ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అమ్మా, విత్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ which is highly unstable. Okay, tritium is radioactive. So these two are considered as these three are considered as isotopes of hydrogen. We have to know that isotopes ante only the top number differs. Top number change అయితే అది top. Okay, అలా గుర్తుంచుకోండి, అలా నిమోనిక్ లా గుర్తుంచుకోండి. If the top number changes, then they are isotopes. Keeping the bottom numbers constant. కింద ఉన్న numbers constant గా ఉండి టాప్ లో ఉన్న numbers చేంజ్ అయితే they are isotopes. Okay. సో ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటేనమ్మా, the element with zero number of neutrons. అసలు న్యూట్రాన్స్ ఏ లేనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఎగ్జిస్ట్ అవుతుందా? డెఫినెట్ గా అవుతుంది. ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ హైడ్రోజన్. ప్రోటియం ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఐసోటోప్ మాత్రమే, ద ఎలిమెంట్ వన్ అండ్ ఓన్లీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ లేనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఎగ్జిస్ట్ అవుతుందని క్వశ్చన్ ఉంటుంది మనకి. సో దానికి ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ ఆర్ ప్రోటియం. ప్రోటియం ఈస్ ద మోస్ట్ స్పెసిఫిక్ ఆన్సర్. ఇఫ్ ద ప్రోటియం ఈస్ నాట్ ఇన్ ద ఆప్షన్స్, వీ హావ్ టు గో త్రూ ది హైడ్రోజన్. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఐసోటోప్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, బాటమ్ నెంబర్ సేమ్ ఉండాలి, టాప్ నెంబర్ చేంజ్ అవ్వాలి. ఇఫ్ ద టాప్ నెంబర్ చేంజెస్ దే ఆర్ ఐసోటోప్స్. ఓకే, దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా, ఒకసారి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేద్దాం. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసోటోప్స్ ఈస్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ విచ్ ఆర్ ప్రోటియం, డ్యూటీరియం అండ్ ట్రిటియం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోబార్స్. ఓకే, ఐసోబార్స్. ఐసోబార్స్ డెఫినేషన్ ఏంటంటే స్పీషీస్ with same mass number and different atomic number. అంటే ఏ స్పీషీస్ కి అయితే మాస్ నెంబర్ సేమ్ ఉండి అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుందో వాటిని ఐసోబార్స్ అంటాం. సి మాస్ నెంబర్ సేమ్ ఉండాలి అంటే సి ఏ జెడ్ మాస్ నెంబర్ షుడ్ బి సేమ్ అండ్ టాప్ నెంబర్ షుడ్ బి సేమ్, డిఫరెంట్ అటామిక్ నెంబర్, సో బాటమ్ షుడ్ బి డిఫరెంట్. సో ఇక్కడ ఏం గుర్తుంచుకోవచ్చు, అప్పుడు మనం బేస్ నెంబర్ చేంజ్ అయితే ఆర్ బాటమ్ నెంబర్ చేంజ్ అయితే దే ఆర్ బార్స్. సి ఐసోటోప్స్ లో టాప్ నెంబర్ చేంజ్ అయితే టోప్ అని, ఇలా బేస్ నెంబర్స్ లో ఐసోబార్స్ లో బేస్ నెంబర్ చేంజ్ అయితే ఐసోబార్ అని గుర్తుంచుకోవాలి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పొటాషియం అండ్ కాల్షియం. సి the weights of potassium and calcium are 40 and 40. So, but the atomic number of potassium is 19 and calcium is that of 20. ఇక్కడ potassium and calcium have same mass number. Top number same ఉంది కానీ కింద చూడండి బేస్ నెంబర్ చేంజ్ అయింది కదా. బేస్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ చేంజ్ అయితే isobars. So these two species are isobars. We can say that potassium and calcium are isobars. ఇక్కడ చాలా ఈజీ అమ్మా. ఐసోటోప్స్ అంటే టాప్ నెంబర్ చేంజ్ అవ్వాలి. టాప్ నెంబర్ లో ఏముంటుంది, టాప్ నెంబర్ లో మాస్ నెంబర్ ఉంటుంది కాబట్టి మాస్ నెంబర్ డిఫరెంట్ ఉండి అటామిక్ నెంబర్ సేమ్ ఉంటే దే ఆర్ ఐసోటోప్స్. అదే ఐసోబార్స్ అనుకోండి, బేస్ నెంబర్ చేంజ్ అవ్వాలి అంటే అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉండి మాస్ నెంబర్ సేమ్ ఉంటే దే ఆర్ ఐసోటోప్స్, ఐసోబార్స్. Okay, so the definitions of isotopes and isobars are clear. Next, isoelectronic species. See, our next topic is isoelectronic species. Isoelectronic species ante they contain same number of electrons. See, isoelectronic species ki same number of electrons undali. So ఒకసారి వీటిలో ఎగ్జాంపుల్స్ చూసే కంటే ముందు అసలు న్యూట్రల్ ఆటమ్ అంటే ఏంటి, పాజిటివ్ అయాన్ అంటే ఏంటో చూద్దాం. సి న్యూట్రల్ ఆటమ్ సపోజ్ నీకు సోడియం అనే ఎలిమెంట్ నేమ్ ఇచ్చాడు అనుకుందాం, సోడియం అనే ఎలిమెంట్ సింబల్ ఇచ్చాడు అనుకుందాం.
దీనిపైన ఛార్జ్ ఏమైనా స్పెసిఫై చేశారా? స్పెసిఫై చేయలేదు కదా, సో దెర్ ఇస్ నో ఛార్జ్ ఇన్ గివెన్ సోడియం. ఛార్జ్ ఏమీ లేదంటే చార్జ్డ్ పార్టికల్స్ లేనట్లు కాదు కదా. సి ఇఫ్ దెర్ ఇస్ నో ఇండికేషన్ ఆఫ్ ఛార్జ్, ఇట్ డజంట్ మీన్ ఛార్జ్ లేదని కాదు, ఉన్న ఛార్జెస్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అని. సి ఇక్కడ టాప్ లో ఎలాంటి ఛార్జ్ ఇవ్వలేదంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ అని, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సి ఇలా ఉంటే గనక both the positive charges and negative charges will cancel each other, so the atom remains electrically neutral. Electrically neutral అంటే charges ఏమీ లేవని. Okay, so this is the condition of electrically neutral atom. Electrically neutral atom అంటే same number of protons and same number of electrons ఉన్నాయి. అదే if నీకు sodium plus ion ఇచ్చాడు అనుకుందాం, we have given that sodium plus ion cation ఇచ్చాడు అనుకుందాం, అంటే ఏంటి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే 1 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది, అంటే 10 protons and 10 electrons got cancelled. ఇప్పుడు యాక్చువల్లీ ఎన్ని ఉండాలమ్మా, సోడియం నెంబర్ 11 కాబట్టి 11 protons ఉండాలి, అదేవిధంగా 11 electrons ఉండాలి. ఇలా ఉంటే ఛార్జ్ 0 అని. కానీ నీకు ఇక్కడ +1 ఛార్జ్ ఇచ్చాడంటే ఏంటి, ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే ఒక నెంబర్ ఆఫ్ ప్రోటాన్ ఎక్కువ ఉన్నాయి, రైట్? సి ప్రోటాన్స్ ఆర్ న్యూక్లియస్ లోపల లొకేట్ అయి ఉంటాయి కాబట్టి వీ కాంట్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, బట్ వీ కెన్ చేంజ్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాజ్ దే ఆర్ ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్టికల్స్. సో ఇప్పుడు ఒక పాజిటివ్ చార్జ్ రావాలంటే వీ కెన్ రిమూవ్ వన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఏమవుతుంది, 11 protons ఉంటాయి, 10 electrons ఉంటాయి. సో దట్ 10 protons and 10 electrons get cancelled each other. 1 proton రిమైన్ అయిపోతుంది కదా, దట్ 1 proton is represented on the top of the ion. ఓకే, ఒకసారి నెగిటివ్ అయన్ చూద్దాం. చూడండి, సో నీకు F- ion ఇచ్చాడు అనుకుందాం, F- ఇచ్చాడు అనుకుందాం. ఫ్లోరిన్ నెంబర్ వచ్చేసి 9 అమ్మ, సో 9 protons ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ ఇట్ కంటైన్స్ 9 electrons. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది అంటే ఇట్ హస్ గెయిన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సమ్వేర్, అంటే దీనికి ఇప్పుడు ఎన్ని ఉన్నట్లు, 9 protons ఉన్నట్టు, అదేవిధంగా 10 electrons ఉన్నట్టు. సి ఏదైనా అయాన్ ఇచ్చాడంటేనమ్మా దేర్ ఇస్ ద చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే, ఎలక్ట్రాన్స్ నెంబర్ లో మాత్రమే చేంజ్ ఉన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ అయాన్ ఇట్ హస్ లాస్ట్ ద ఎలక్ట్రాన్, అది ఇఫ్ ఇట్ ఈస్ ద నెగిటివ్ అయాన్ ఇట్ హస్ గెయిన్ ద ఎలక్ట్రాన్. ఎందుకని, యాజ్ ద ప్రోటాన్స్ ఆర్ ఇంట్రాన్యూక్లియర్లీ ప్లేస్డ్, న్యూక్లియస్ లోపల ఉన్నాయి కాబట్టి ప్రోటాన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది. సో వీ కెన్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ అయితే ఇట్ గివ్స్ ఎయిదర్ పాజిటివ్ అయాన్స్ ఆర్ నెగిటివ్ అయాన్స్. ఇఫ్ ఇట్ లూజెస్ ద ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయితే కనుక అది పాజిటివ్ అవుతుంది. ఇఫ్ ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్ ఇట్ బికమ్స్ అ నెగిటివ్ అయాన్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి అమ్మా, ఎగ్జాంపుల్స్ O2-, F-, so neon, Na+, magnesium +2. See, we know that oxygen atomic number వచ్చేసి 8 అమ్మ. The number of protons in oxygen is 8. 8 protons ఉన్నాయి కాబట్టి it should contain 8 electrons. కానీ ఇక్కడ పైన 2- ఇచ్చాడు కదా, 2- అన్నాడంటే it has gained 2 electrons. అంటే ఉన్న protons కంటే 2 electrons ఎక్కువ ఉన్నాయి. సో ఎన్ని ఉండాలి, యాక్చువల్ గా 8 electrons ఉండాలి, కానీ 2 గెయిన్ చేస్తుంది కాబట్టి దీని కౌంట్ ఎంత ఇప్పుడు 10 electrons, రైట్? నెక్స్ట్ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 9 అమ్మ. ఇట్ కంటైన్స్ 9 protons. ఇన్ జనరల్ ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూట్రల్ ఆటమ్ ఇట్ షుడ్ కంటైన్ 9 electrons. అది న్యూట్రల్ ఆటమ్ అయి ఉంటే 9 electrons అయి ఉండాలి. కానీ దానిపై ఒక చార్జ్ ఇచ్చాడు కదా, 1- చార్జ్ ఇచ్చాడు కదా, అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. సో 9 electrons కంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది, రైట్? నెక్స్ట్ నియాన్ నెంబర్ వచ్చేసి 10 అమ్మ. 10 protons ఉంటాయి. దీని మీద చార్జ్ ఏం స్పెసిఫై చేయలేదు కదా, చార్జ్ ఏం స్పెసిఫై చేయలేదు అంటే ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ కంటైన్స్ 10 electrons. నెక్స్ట్ సోడియం అయాన్ నెంబర్ వచ్చేసి 11 protons అమ్మ. సోడియం నెంబర్ వచ్చేసి 11 protons. ఇన్ జనరల్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూట్రల్ ఇట్ షుడ్ కంటైన్ 11 electrons. కానీ ఏమంటాడు, ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే ఒక పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది అంటే ఎలక్ట్రాన్ వాస్ లాస్ట్ బై ద ఆటమ్. అప్పుడు ఏమవుతుందమ్మా, 10 electrons కదా, ఒక ఎలక్ట్రాన్ పోయిందంటే. ఓకే, నెక్స్ట్ మెగ్నీషియం కంటైన్స్ 12 protons ఉండాలి. ఇన్ జనరల్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూట్రల్ ఆటమ్ ఇట్ షుడ్ కంటైన్ 12 electrons. అది కనుక న్యూట్రల్ ఆటమ్ అయి ఉంటే 12 electrons ఉండాలి. కానీ ఏమంటున్నాడు, +2 అంటాడు, అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే 2 protons ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, 2 electrons లాస్ అయినట్టే కదా, బికాస్ దెర్ ఇస్ నో ఆల్టరేషన్ ఇన్ నెంబర్ ఆఫ్ protons. It contains 10 electrons. See, irrespective of number of protons ఎన్ని ఉన్నప్పటికీ, see all the species contain same number of electrons. ఇలా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటారు. See, ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి, Al+3 రాయొచ్చు, N3- రాయొచ్చు. ఓకే, all the species here contains different number of protons.
there is no consideration of number of protons. Irrespective of number of protons, if the number of electrons becomes equal, then they are known as isoelectronic species. Okay, so this is regarding isoelectronic species. ఇక్కడ isotopes అన్న isobars అన్న isoelectronic species అన్న వీటి మీద క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. We have to remember one thing only. Top number change అయితే isotope, base number change అయితే isobar, same number of electrons ఉంటే isoelectronic species. So this is regarding the isotones. Okay.